తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి లీగల్ గుర్తింపునిచ్చారు. మొదటిసారి గిగ్ కార్మికులకు ప్రత్యేక ఐడీని కూడా కేటాయించారు. సామాజిక భద్రత కోసం రాష్ట్ర బోర్డు ఏర్పాటైంది. ప్రస్తుతం మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆ రుణాన్ని ఉడతా భక్తిగా తీర్చుకోవాలి అని ఈరోజు కేబినెట్ లో వారి కుమారుడు దత్తసాయి గారికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రాష్ట్ర కేబినెట్ ఉద్యోగాన్ని ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఎక్కడైతే అందశ్రీ గారి అంతిమంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక స్మృతి వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించటమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అందశ్రీ గారు ఏదైతే రచించారో జయ జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయటం జరిగింది. అదే రకంగా ఇంతకుముందు మా సహచార మంత్రులు వివేక్ గారు వచ్చి మాట్లాడిపోయారు. ఆ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది కార్మికులకి ఒక పూర్తి భద్రత భరోసా కల్పించే అన్ని అంశాల పట్ల డీటెయిల్ నోటు మీకు పంపించే ఉంటారు. దాని పట్ల కూడా రాష్ట్ర కేబినెట్ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా 4 లక్షల మంది, సుమారు 4 లక్షల మందిలో 3 లక్షల మంది వరకు హైదరాబాదు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే నివసిస్తారు. వారందరికీ పూర్తి రక్షణ భద్రత భరోసా కల్పించే విధంగా ఈరోజు చట్టాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక ప్రధానంగా కొన్ని నెలల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా బీసీలకి బీసీ కుటుంబ సభ్యులందరికీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే హోల్డ్ అయింది. అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. స్టే విధించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం, ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది.